కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీ నేతలు హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులకు సంకెళ్లు వేసుకుని బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు బడ్జెట్ ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణలో ఉన్న నిరుపేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. ఇక వామపక్ష పార్టీ నేతలు నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకే ఉపయోగపడుతుంది తప్ప నిరుపేద ప్రజలకు ఉపయోగం లేదు అంటూ కూడా ఇటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కూడా హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మాతో పాటు కొంతమంది వామపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. వారు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎలాంటి బడ్జెట్ కావాలో వాళ్ళ మాటల్లో ఇదే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ బడ్జెట్ను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మీకు ఎలాంటి బడ్జెట్ కావాలి? ఉన్నటువంటి పేద వర్గాలకు మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి. కానీ ఎంతసేపు బీజేపీ పార్టీ వాళ్ళ ఓట్ల కోసము, సీట్ల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసము ఏ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయిస్తే ఎక్కువ ఓట్లు వస్తాయి, ఏ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయిస్తే ఎక్కువ సీట్లు గెలవగలుగుతామనేటువంటి ఆలోచన తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా సమానము, ఈ దేశం ఇది ఒక ఫెడరల్ వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా సమానము, అందరినీ సమానంగా చూడాలనేటువంటి మరి దృష్టి బీజేపీ పార్టీకి లేదు. అందువల్లనే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతూ ఉన్నది. మనం చూస్తే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోపల రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ సంవత్సరం బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అధిక నిధులు బీహార్కు కేటాయించినటువంటిది మనం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే ఆ ఎన్నికల్లో గెలవాలి కాబట్టి, అక్కడ వాళ్ళ ప్రభుత్వం రావాలి కాబట్టి, అధిక సీట్లు ఓట్లు రావాలి కాబట్టి ఈరోజు బీహార్ రాష్ట్రానికి మరి వాళ్ళు అధికంగా నిధులు కేటాయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం లాంటి దక్షిణాది రాష్ట్రాలకు వాళ్ళు ఎక్కడైతే అధికారంలో లేరో, బీజేపీ పార్టీ అధికారంలో లేనటువంటి రాష్ట్రాలైనటువంటి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, ఈ రాష్ట్రాలను సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు, వివక్ష చూపిస్తూ ఉన్నారు. కేటాయించాల్సినటువంటి నిధులు కేటాయించకుండా మరి ఈ రాష్ట్రాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే గత 10 సంవత్సరాలుగా అన్యాయం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు మనకు రావాల్సినటువంటి విభజన హామీలు అయినటువంటి కాజీపేటలో కోచ్ పరిశ్రమ కావచ్చు, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కావచ్చు, మన ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎయిమ్స్ కావచ్చు, ఐఏఎం కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, వీటికి కేటాయించినటువంటి నిధులు కేటాయించకుండా ఈరోజు ఈ ప్రభుత్వము తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నది. ఒకవైపు ఇట్లా చూపిస్తూ ఉంటే రెండో వైపు ఇక్కడ ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీలు కానీ, బీజేపీ మంత్రులు కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. మేము నిధులు ఇచ్చినాము, మేము అట్లు ఇచ్చినాము, ఇది ఇచ్చినాము, అది ఇచ్చినామని చెప్పి మాయ చేసి మసిబూసి మారేడుగా పద్ధతుల లోపల ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్లనే మేము ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అనేక సూచనలు వామపక్షాలు చేసినాయి. ఆ సూచనలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే ఖచ్చితంగా మీ మెడలు వంచడం ఖాయం అని చెప్పి బీజేపీ పార్టీకి హెచ్చరిక చేయడం జరుగుతుంది. మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండవ బడ్జెట్ సంబంధించి కూడా ఎలాంటి నిధులు కేటాయించాలి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది 50 లక్షల కోట్ల చిల్లర. ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నామంటే దేశమంతా మేమే కాదు, మేధావులు, అనేక పారిశ్రామికవేత్తలు, రైతు నిపుణులు వాళ్ళందరూ కూడా చెప్తాను, ఈ బడ్జెట్ అసమానంగా ఉన్నది. 140 కోట్లకు ప్రతిబింబించేటట్టు ఈ బడ్జెట్ లేదు. కాబట్టి ఏ వర్గాలకైతే రైతాంగానికి, తర్వాత వ్యవసాయ కార్మికులకు, సంక్షేమానికి కట్ చేశారో ఈ సవరించే బడ్జెట్లనే సవరించండి. ఒకవేళ సవరించే బడ్జెట్లో సవరించకపోతే దేశవ్యాప్తంగా ప్రజల యొక్క ఆగ్రహానికి మీరు గుయాక తప్పదు. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ బీజేపీ రేపు మేము అధికారులకు వస్తామని గొప్పలు చెప్తాంది. వాళ్ళు ఏదో రొటీన్గా వచ్చే బడ్జెట్ కేటాయింపులు లెక్కలు చెప్తాను. అసలు తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీల మీద మీ వైఖరైంది ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేకపోతాను. అది చెప్పకుండా ఉత్తగానే కాలం వెళ్ళబుచ్చినట్టు మాట్లాడితే ఉపయోగం లేదు. అందుకే ఇప్పటికైనా బండి సంజయ్ కానీ, తర్వాత కిషన్ రెడ్డి గారు కానీ తెలంగాణకు నిధులు తీసుకొచ్చే విషయంలో శ్రద్ధ పెట్టాలి. అట్లాగా పెట్టలేకపోతే తెలంగాణ ప్రజానీకం మీకు 8 ఇచ్చారు, పార్లమెంట్ 8, అసెంబ్లీ 8, ఆ 8 జీరోకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తాను. తెలంగాణకు నిధులు కేటాయించడంలో ఎంపీలపైన ఎలాంటి మీరు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు వామపక్ష ఆధ్వర్యంలో? ప్రజలను సమీకరించి తెలంగాణలో ఏమేమి అభివృద్ధి కావాలి. ఇప్పుడు తెలంగాణ, హైదరాబాదు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో మిగులు బడ్జెట్ ఉన్న హైదరాబాద్ రాష్ట్రం, ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. వాటన్నిటికీ కేంద్రం కూడా సహకరిస్తే దేశంలో తెలంగాణ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసి అభివృద్ధి చేయలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకాన్ని తర్వాత వాళ్ళందరినీ చైతన్యం చేసి వామపక్షాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడం ఖాయం. తెలంగాణకు నిధులు కేటాయించకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఇటు తెలంగాణ ఎంపీలపైన తీవ్రమైన ఒత్తిడి చేస్తాం, ఇటు ప్రజలందరినీ ఏకతాటి చేసి కూడా ఉద్యమం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా రెండవసారి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆ బడ్జెట్లో అయినా ఇటు తెలంగాణకు న్యాయం జరిగే విధంగా, తెలంగాణ అభివృద్ధి చేసే విధంగా, ప్రాజెక్టులకు సంబంధించి కూడా అభివృద్ధి జరిగే విధంగా బడ్జెట్ ఉండాలంటూ కూడా ఇటు వామపక్ష పార్టీ నేతలు అయితే కోరుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కృష్ణ, S6 న్యూస్, వరంగల్.